కండ్రికైతే మరి దారుణంగా ఉంది. కండ్రిక రాజనగర్ అసలు మనిషి బయటికి రావడం లేదు, ఫుడ్ లేదు. మేము ఫుడ్ తీసుకొని వెళ్తే పిల్లలు ఏడుస్తుంటే ఇచ్చేసి వచ్చాం. ఏమీ లేదండి, అవన్నీ ఇక్కడెక్కడ లోకల్ ఎదర మెరగ్గా ఉన్న చోట ఇస్తున్నారు కానీ లోపలికి మాత్రం ఎవ్వరు రావట్లా. చాలా ఇబ్బందిగా ఉంది. అసలు లోపలైతే పిల్లలు ఏడుస్తున్నారు. పాల ప్యాకెట్లు లేవంటే మేము వచ్చి ఇక్కడ పాలు తీసుకొని వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తున్నాం. మేము అదండి జరిగింది. ఫుడ్ లేదు, ఏమి లేదు. మేము బయటికి ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తేనే పిల్లలకి అది ఒకళ్ళ కండ్రిక ఒకరేమో రాజనగర్ వాళ్ళు అలా మేము తీసుకెళ్ళి ఇస్తేనే. అది ఇల్లు లేదు సార్, నడుము లోతు మొత్తం లోపలికి వచ్చేసినాయి. నడుము లోతు మొత్తం అన్నీ పోయినాయి. ఫ్రిడ్జ్, టీవీలు. ప్రభుత్వం నుంచి ఏమీ లేదు. ఇస్తున్నారంటే ఆహార పొట్లాలు ఇస్తున్నారు, అవి తీసుకొని తింటున్నాం కానీ పిల్లలకి మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంతవరకు మా దగ్గర రాలేదు సార్. ఇంతవరకు ఒక్కరు కూడా రాలే మా దగ్గరికి, ఒక్కరు కూడా రాలే. ఎదుగుతుంటే 10 మంది ఇస్తున్నాడు, తర్వాత ఇక్కడ లేవు, అయిపోయినాయి. రావట్లేదండి ఎవరు, అసలు రావటల్లా. ఇంత లోతు నిండిపోతున్నాయి, ఏం అందట్లా. అన్నాలు తీసుకొచ్చేస్తున్నారు, అన్నాలు కూడా ఎవరు తింటల్లా. అన్నం వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, అన్ని నెలలకు అందుతున్నాయి, మాకు అందట్లేదుగా. అన్ని సరుకులు కూడా ఇస్తున్నారు, మాకేమి ఇట్లా అసలుకి ఇక్కడికి రావాల్సి వస్తుంది. సాయికాపురం ఇది ప్రశాంత్ నగరం వస్తున్నారు, అన్నం ఇస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు. అది ఒక బాటలు 2 బాటలు సరుకులు ఇవ్వలేదండి. ఒక్క గొడవ రాలా మాకు. ఇక్కడ రోడ్డు మీద ఇస్తున్నారు అంతే. ఏమి ఇంతవరకు సరుకు అన్న మాట ఇవ్వలే మాకు. మా వస్తువులన్నీ కొట్టుకొని వెళ్ళిపోయినాయి. గుడ్డలు అసలు లేవు, పిల్లలు కప్పుకునేదానికి కూడా అల్లాడిపోతున్నాం మేము ఇళ్ళల్లో. చూడండి ఒకసారి వచ్చి. మా బండ్లతో కూడా దొంగలు దోసుకుని వెళ్ళిపోయారు, కొట్టుకొని వెళ్ళిపోయినాయి. అయ్యిగోండి సరుకుల బండ్లు అన్నీ కొట్టుకొని వెళ్ళిపోయినాయి, ఏమి లేవు. మాది ఫ్యాన్సీ వస్తువులు పెట్టుకున్నాం బండి మీద, అవి కొట్టుకొని వెళ్ళిపోయినాయి. అయ్యిగోండి బండ్లు ఆడాయి, వేరే వాళ్ళ బండ్ల మీద ఉన్నాయి సామాన్లు. అయ్యో వచ్చాడండి ఆడదాకా, వచ్చి చూసుకొని వెళ్తున్నాడు. మరి అందిన వాళ్ళకి అందుతున్నాయి, అందని వాళ్ళకి లేదు. ఇవ్వలేదండి, అసలు బియ్యమే రాలేదండి, మాకు అందట్లేదండి. మా పరిస్థితి కూడా సందులోకి వచ్చి ఎవరు ఏమి ఇవ్వట్లా. వచ్చి మెయిన్ రోడ్డు మీదకి వచ్చి తెచ్చుకోవాలి. ప్రశాంతి నగరే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇళ్లలోకి నీళ్లు, బురద అంతా చాలా ఇబ్బంది పడుతున్నాం. అవి ఇక్కడే ఇస్తున్నారండి మెయిన్ రోడ్డు మీద, లోపలికి రావట్లా. లోపలికి మెయిన్ రోడ్డు మీదకి వస్తే అందుతున్నాయి, లేతలేదు. సందుల్లోకి మటుకు ఏం రావట్లా. ఫస్ట్ నుంచి అంతే.